బ్రెయిలీ లిపిలో బైబిల్, ఖురాన్, గీత ముద్రించాలనే ఆలోచన అసలు మీకు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? అప్పుడు అన్నమాచార్యుల వారి సంకీర్తన శిక్షణని ఈ విజువల్లీ ఛాలెంజ్ పిల్లలకి నేర్పించడం జరిగిందమ్మా. ఓకే. అట్లా జైల్లో సంకీర్తన నేర్పించడం, జువెనైల్ హోమ్ ఫర్ బాయ్స్ అందులో నేర్పించడం, స్ట్రీట్ చిల్డ్రన్ హోమ్ లో నేర్పించడం, ఇట్లాగా కొన్ని కార్యక్రమాలు చేశాం. అప్పుడు ఆ పిల్లలు అడిగారు, అమ్మ మాకు కూడా ఇలా చదువు అంటే వాళ్ళకి సంకీర్తన చెప్పేటప్పుడు రాసుకోవడం రాదు కదా. అప్పుడు అయ్యో వీళ్ళకి రాసుకోవడం రాదు కదా, వీళ్ళు రాసుకోవడానికి అంటే ఒక టెక్స్ట్ బుక్ లాంటిది ఏదన్నా ఉంటే వాళ్ళు చూసుకుంటారు కదా అని ఇవెందుకు చేయకూడదు అని అనిపించి బ్రెయిల్లో చేసాం. మొట్టమొదటి అన్నమాచార్య సంకీర్తనని బ్రెయిల్లో చేసాం. ఓకే. ఆ తర్వాత భగవద్గీత, ఆ తర్వాత భారతము, భాగవతము ఇవి కూడా చేసాం. చేసిన తర్వాత ఒకసారి మామూలుగా ఆ విజువల్లీ ఛాలెంజ్ చిల్డ్రన్ చూసి వద్దామని, చాలా కాలం అయింది కదా వాళ్ళని చూసి పాఠం చెప్పి సంగీతం నేర్పించి వెళ్ళి ఒకసారి చూసి వద్దామని చెప్పి వెళ్తే అందులో ఒక ముస్లిం పాప అంది, అమ్మ మీరు భగవద్గీత, భాగవతం అన్ని చేశారు కదా, మరి మా ఖురాన్ చేయకూడదా అంది. అవును నిజమే కదా, ఎందుకు ఈ ఆలోచన రాలేదు అని చెప్పని అప్పుడు ఖురాన్, బైబిల్ కూడా చేసేసి. మరి ఎందుకు జరిగిందో అలాగా ఆ పని అలాగో జరిగిపోయింది. నేనేమి సంకల్పించడం లాంటిది ఏం చేయాల, ఆ సంకల్పం పరమాత్మది కనుక నాలోంచి అది అట్లా జరిగిపోయింది అంతే. సో ఇలాంటివి చాలా చేశాను కానీ గుర్తురాట్లా, మీరు అడిగితే గుర్తొస్తుంది. అమ్మ మీరు ఇది సంకల్పించి చేసింది అయితే కాదు, మనస్ఫూర్తిగా పిల్లలు అడగడం వల్ల మీకు వచ్చిన ఆలోచన ద్వారా వచ్చింది. కానీ దానికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో మీ పేరు అందులో రావడం జరిగింది. అప్పుడు మీకు ఎలా అనిపించింది? ఒక మంచి విషయాన్ని, ఒక ప్రత్యేకమైన పుస్తకం గుర్తించడం, గిన్నిస్ బుక్ వాళ్ళు ఒక ఇది పంపించడం అంటే తప్పకుండా ఏదో భౌతికమైనటువంటి ప్రపంచంలో ఏదో అది ఒక గుర్తింపు అంట అని అంటాం కదా, పద్మశ్రీ అన్నట్టుగా అలా ఉంటుంది. అవును, చాలా ఆనందంగా. పిల్లలు ఎలా రెస్పాండ్ అయ్యారమ్మా మీరు ఆ బుక్స్ వాళ్ళకి అందజేసినప్పుడు? ఖురాన్, బైబిల్ యాక్చువల్ గా ఇంతవరకే కాకుండా ఒక వ్యాన్ కూడా నడిపాం కొంతకాలం. ఓకే. దాంట్లో ఏంటంటే ఈ విజువల్లీ ఛాలెంజ్ చిల్డ్రన్ కి పుస్తకాలు, మ్యాప్స్, కొన్ని ఆడియోస్, ఇవన్నీ కొన్ని బ్లైండ్ స్కూల్స్ కి పంపించి అక్కడ వాళ్ళు దాన్ని ఉపయోగించుకునేటట్లు. ఆ తర్వాత వ్యాన్ పాడైపోయింది, ఇంకా క్లోజ్ చేసేసాం అనమాట. సో అలాగా ఆ యాక్టివిటీ కూడా ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వ్యాన్ వెళ్ళి అక్కడ వాళ్ళకి సర్వీస్ చేసేది అనమాట. వాళ్ళకి కావాల్సిన చదువుకునేవాళ్ళు పుస్తకాలు. ఒక్కొక్కసారి కొన్ని పుస్తకాలు వాళ్ళకి ఉండవు కదా చదువుకోవడానికి, అలాంటి పుస్తకాలన్నీ కూడా దాంట్లో పెట్టి కొన్ని ఆడియోస్ లో పెట్టి అలా కూడా కొంత సర్వీస్ రన్ చేసాము. తర్వాత ఇంకా